ఈ రోజు ఎక్కడైనా సరే షాపింగ్ కి వెళ్ళాలి. మా ఆయన ఒప్పించి మరీ తీసుకెళ్ళాలి షాపింగ్ కి. ఏడి పొద్దునంగా వెళ్ళాడు ఇంకా రాలేదే. పొద్దునంగా పని ఉంది అని చెప్పి వెళ్ళాడు ఇంకా రాలేదు. చాలా సేపు అయింది. రా బావా తొందరగా వెళ్దాం షాపింగ్ కా. రా బావా ఇంకా రాలేదు. ఏం దబ్బినా షాపింగ్ కి తీసుకెళ్ళాలన్నా. షాపింగ్ కంటే ఎట్ట పడతాడో షాపింగ్ కి ఎట్టయినా సరే ఒప్పించి తీసుకెళ్ళాలి. నేనేమో ఇంకా రాలేదు. షాపింగ్ కంటే ఎట్ట పడతాడబ్బా. ఏడు ఇంకా రాలేదు. చాలా సేపు అయింది. ఎట్టయినా సరే మా ఆయన్ని ఒప్పించి ఈసారి షాపింగ్ కి వెళ్ళి దసరా మీద పెట్టి అప్పుడు షాపింగ్ చేయించుకొని తీసుకురావాలి. ఎట్టయినా సరే మొత్తం దసరా మీద అయితే ఏమనడం తీసుకో అంటాడు. కాకపోతే ఎట్టా ఒప్పుకుంటాడో ఒప్పుకోడా. షాపింగ్ చెప్పాలా. ఎక్కడ పోయా ఏంది ఆ సౌండ్ అంతలా పోయేసిందే. ఈ రోజు ఉదయాన్నే పోయాను ఫ్రెండ్స్ అటు బయటకు పోయామా. అటు పోయే లోపల 9 లోపల ఎండ అసలు భయంకరంగా ఉంది. ఎండ తట్టుకోలేకపోయాం. అందుకని చెమటలు కారిపోయి తొందరగా వెళ్ళిపోదాం ఇంటికి అని చెప్పి వచ్చేసి ఈ రోజు అసలు బయటకి ఏం పోలేము. ఈ రోజు ఎండ అదిరిపోతుంది అసలు ఎండ. ఈ రోజు అంతలో ఎండ కాసింది. చిన్నగా లేదండి ఈ రోజు. కారిపోతుంది అసలు చెమట కారిపోతుంది అసలు. అంతలో చెమట పోసేసింది. అవునా చెమట ఎక్కువ పూసేసింది. నడు నొప్పిగా ఉందా. కుర్చీ తెస్తా. చెమట పోసేదని చెప్పాను కానీ నడువు నొప్పి నేను చెప్పలేదా. ఇదిగో కుర్చీ అటు కూర్చుంది. నడువు నొప్పి వచ్చేసింది. కూర్చో. నడువు నొప్పి లేవు. చాలా దూరం పోయిల్లా అందుకని. చాలా దూరం పోయా. చాలా దూరం పోయమంటే ఏంది ఓవరాక్షన్ చేస్తున్నట్టు. చాలా దూరం పోయిన కాలు నొప్పులు నేను చెప్పలేదా. నడు నొప్పులు కూడా చెప్పలేదు. నడువు నొప్పులు వచ్చినాయి అని చెప్పి కుర్జీ తెచ్చేసావు. కాళ్ళు నొప్పులు వస్తున్నాయని కదా చాలా దూరం పోయానని చెప్పావు. తాగట్టు పోయాను ఉదయాన్నే. అబ్బో నాకేమన్నా పని ఉందా నీకు. పనేం లేదు. ఈ కాళ్ళు వస్తున్నావు కుర్జీ తెచ్చేస్తున్నావు రోజు లేదా. మరీ ఓవర్ యాక్షన్ గా చేస్తున్నా. ఏందా చేస్తున్నా. చాలా దూరం పెట్టు. ఎండ మాత్రం ఈ రోజు అదిరిపోతుందమ్మా. మనం అయితే బయటకు పోలేం. అమ్మో భలే ఎండగా ఉంది ఈ రోజు. చాలా ఎండగా ఉంది. అదిరిపోద్ది అంటున్నాడు. షాపింగ్ తీసుకెళ్తా ఎక్కడైనా సరే అడిగి చూద్దాం. నా ప్లాన్ ఏదో తెలివిగా ఉపయోగించాలా. నా ప్లాన్ చూపిస్తాను ఇప్పుడు దీనికి. బావా వచ్చే నెలలో ఏదో పండుగ ఉన్నట్టుందా. వచ్చే నెలలో పండుగ ఉందా. ఏం పండుగ ఉంది అక్టోబర్ లో ఉంది బావా. దేవత విలన్ ని చంపేస్తుంది. కత్తితో పడుతుంది. సినిమా ఇది ఏమన్నా కత్తితో పడుతుంది బావా. చూస్తా ఇక్కడే వాళ్ళ క్యాలెండర్. దేవత పడుతుంది అక్టోబర్ లో. విజయదశమి దసరా ఉందమ్మా వచ్చే నెలలో. కరెక్ట్ రాక్షసుని పడుతుంది. అంటే అది దసరా. అన్ని బండ్లకి అన్ని పూజ చేసుకుంటారు. మనం కూడా ఏమైనా బైక్ పూజ చేయాలా. ఈ రోజు ఆ రోజు మొత్తం పూజ ఉంటది. ఆయుధాల పూజ చాలా బాగా చేస్తారు. గ్రాండ్ గా బాగుంటది. అవును వచ్చే నెలలో పండుగ ఉంది. దసరా ఉంది వచ్చే నెల. బావా మాట చెప్పాలి బావా. చెప్పు. నువ్వు బాగా అలసిపోయి ఉన్నావు. బాగా అలసిపోయి. నేను తింటావా. వేసుకుని ఉంటావా. అన్నం చికెన్ చేశారు ఈ రోజు. వద్దు వాడాకలు తింటా. ఇప్పుడు 11 అయింది టైం. 1 గంటకు అటు తింటాలే. సరే రొట్టెలు చేసుకున్నామంటే. రొట్లా ఎందుకు ఎన్ని అడుగుతున్నావు నువ్వు. నీకోసం. నేనేం అడవలేదు. ఊరిని ఎండ కాల్సిన చవట పోస్తుంది అంతే. ఏం కాదు వద్దులే. తిండు కానీ టైం అవ్వలేదు ఇంకా. 1 గంట అయితే తినేదా. 1 గంటకు అన్నం తింటాను. ఏంది ఈ రోజు స్పెషల్ గా ఏదో ప్లాన్ చేసినట్టున్నావు. ఏంది ప్లాన్ కాదులే. వద్దులే నువ్వు చేస్తావో చెయ్యవో. ఏంది చెప్పు. నీకేం కావాలి చెప్పు. ఏదో ప్లాన్ చేస్తున్నావు వాళ్ళు అర్థమైపోయింది. ఏం చెప్పు. కాదు దసరా వస్తుంది కదా. దసరా వస్తుంది. దసరా వస్తుంది. డ్రెస్ ఏమన్నా కొనిస్తావని. మొన్న ఏం తీసుకొచ్చాను నీకా. చీర తీసుకురాలా. చీర కడతానే ఉండదు కట్టుకుంటానే ఉన్నా చీరలా. డ్రెస్ అయితే సింపుల్ గా వేసుకొని తిరగచ్చు కదా. చీర వచ్చిన దాకా చీర అని చెప్పి ఇప్పుడు డ్రెస్సా పక్కా ప్లాన్ మీద. ఏంది మొన్న దాకా చీర అడిగిల్లా నువ్వా. అడిగా ఇప్పుడు డ్రెస్ కావాలి దసరాకి. చీర డ్రెస్ 2 పండుగ 2 వేసుకుంటా. మొన్నటి దాకా చీర అడిగావు.
ఏందబ్బా ఇదంతా చేస్తున్నావు? చీర తీసిన దాకా చీర తీసిలేవా? చీర తీసిలేవా? నువ్వు చీర తీసాను, ఇప్పుడు డ్రెస్ కావాలా? ఏం తీసిలేవు నువ్వా? మన దాకా చీర అడిగావు, ఎన్ని రోజులు ఉంది? 20 రోజులు ఉంది. ఈ రోజు డ్రెస్ కొంటాము, 2 రోజుల తర్వాత మళ్ళీ నువ్వు అడగతావు, మళ్ళీ ఇంకో డ్రెస్ కొని ఇమ్మంటావు. ఒక్క డ్రెస్సేగా తీసిలే మరి. ఇంత కాదు, నీకు పని చెప్పాలా? వడలు వేసుకురాపో, చికెన్ వడలు వేసుకురాపో. వేసుకొస్తా చికెన్ వల్ల. ఇప్పుడు చెప్తే అలసిపోన్నావు, చికెన్ కావాలా, అన్నం వేసుకురాపో. తిందులే 1 గంట అవ్వలేదు. 1 గంట అవలా? ఇప్పుడు పెడతానన్నావు కదా నాకు. 1 గంట అయితే ముందులే 11 కదా టైం. షాపింగ్ తీసుకెళ్తే అప్పుడు పెడతావు. నాకు తెలుసులే, నువ్వు పక్కా ప్లాన్ చేస్తా. డ్రెస్ తీసిలేవు? డ్రెస్ తీసి మొన్నే కదా నీకు చీర కొనిచ్చింది. ఏంది ఏందైతే ఒక డ్రెస్ కొనిలేవా? డ్రెస్ కొనిలేడండి. ఇప్పుడు దాకా చెమట తుడిచేవు, అయ్యేసుకొస్తాను డ్రెస్ కోసమా? డ్రెస్ కోసం పక్కా ప్లాన్. ఊరే నేను ఏమన్నా నేర్చేస్తున్నావు నువ్వా? ఊరి నాయన ఏంది నచ్చిన నిజంగానే డ్రెస్ కోసం నేను ప్లాన్ చేస్తాను. ఏం ప్లాన్ చేస్తాను నేను? డ్రెస్ కోసం ప్లాన్ చేస్తారా? నేను ఇంజనీరింగ్ ప్లాన్ చేసేదానికి. అందుకేను ఏందబ్బా రాటంగానే కాళ్ళు ఒత్తుతుంది, చెమట తోడుస్తుంది అనుకున్నాను. ఆడోళ్ళు ఆడోళ్ళు జాగ్రత్తగా ఉండాలా. వాళ్ళు నటిస్తారు నటిస్తారు, మోసపోకూడదు. డ్రెస్ కొనాలి ఇప్పుడు అర్జెంట్ గా. డ్రెస్ కొనిదాక 20 రోజులు ఉంది. ఇప్పుడు డ్రెస్ కొంటావా, తర్వాత మళ్ళీ చీర అడగద్దా? ఆల్రెడీ ఒక చీర తీసుకొచ్చున్నాం, అది పాత అయిపోద్ది అంటే 10 రోజులకే పాత అయిపోద్ది చీర. ఎడబాక్ వస్తున్నా, ఎడబాక్. కొనిస్తారా? డ్రెస్సే కదా నీకు కావాల్సిందా? కొనిస్తాలే, డ్రెస్సే కదా కొనిస్తా. ఎడబాకు, డ్రెస్సే కదా కావాల్సిందా? కొనిస్తా. వాడేసుకొచ్చానా? ఇప్పుడు దాకా ఆడొస్తున్నావు. ఎంత ఘోరం. డ్రెస్ కోసం ఏడ్చేసావా? డ్రెస్ కోసం ఏడ్చి ఇప్పుడు అన్నం ఎన్ని చెప్తా? ఏడలేదులే, నీకోసమే కదా. సరే, ఒక డ్రెస్ కొనిస్తా. ఒక డ్రెస్ మన చీర గురించి, ఆ డ్రెస్ ఇంకేం అడగకూడదు. 20 రోజులు టైం ఉంది. పాత అయిపోయింది, ఇది పాత అయిపోయింది, చీర పాత అయిపోయింది, ఇంకో చీర కావాలా, వాళ్ళు ఇది కొనుక్కుంటారు, అది కావాలా, అయ్యేం అడగకూడదు. డ్రెస్ ఒకటే, డ్రెస్ చీర ఐదుండే. సరేనా? ఓకేనా? డన్. నీ మీద నాకు నమ్మకం లేదు. లేదు, నీ మీద నాకు నమ్మకం లేదు. మళ్ళీ మారిపోతావు. ఆ రోజు చీర అప్పుడు ఏం చెప్పావు? ఇదొక్క చీర కొను అను. ఏదే? సరే అయితే దసరా ఒకటే కదా నేను అడిగింది. సరే, దసరా ఒకటి నాకు కొని. సరేనా? ఇంకేమి అడగవా? అడగాను అని చెప్పాను. కన్ఫర్మ్. ఈ మగోళ్ళు కొనియమంటే కొనీరు, అర్థమైందా? కొనియమంటే కొనీరు. మనమే ఏదో ప్లాన్ చేసుకొని కొనిచ్చుకోవాలా. షాపింగ్ పోయిన దాకా ఓ లెక్క, షాపింగ్ పోయిన తర్వాత మన లెక్క. కాకపోతే షాపింగ్ పోయిన దాకా ఏదో ప్లాన్ చేసుకొని తీసుకొని పోవాలా. అక్కడ పోయిన తర్వాత ఎన్నైనా మన ఇష్టం, ఎన్నైనా కొనుక్కోవచ్చు. ఒకటని కాదు, ఎన్నైనా కొనుక్కోవచ్చు. షాపింగ్ పోయిన దాకా ఒకటి అని చెప్పి తీసుకెళ్ళాలి. అర్థమైందా? ఆడవాళ్ళకి మీకు తెలుసు కదా. ఓకే, మనకి తెలియదు ఏంటి. ఇప్పుడైతే షాపింగ్కి వెళ్తున్నాను నేను. త్వరలో దసరా వస్తుంది మనకి. ఏదో ఒక ప్లాన్ చేసుకుని డ్రెస్, చీర ఏదో ఒకటి కొనిపించుకోండి. మా ఆయన అయితే మా బావ డబ్బులు తెచ్చేదానికి వెళ్ళాడు, బీరువాలోకి తెప్పించుకుంటున్నాను. డ్రెస్ పోతున్నాను ఇప్పుడు. ఓకే, ఇప్పుడు నేనైతే షాపింగ్కి వెళ్తున్నాను. బాయ్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. కామెంట్ మటుకు చేయండి. వీడియో మాత్రం చూసి నవ్వుకోండి, బాగా ఎంజాయ్ చేయండి. డ్రెస్ కోసం ఏడ్చింది, డ్రెస్ కోసం ప్లాన్ చేసి మరి ఏడ్చాను. ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ మాత్రం కన్ఫర్మ్ లైక్ మాత్రం కొట్టండి. మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియో చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. కామెంట్ చేయండి, సపోర్ట్ మటుకు ఇవ్వండి ఫ్రెండ్స్. మీకు ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ చేయండి. అలాంటి వీడియోలు మేము తెస్తాను ఇక్కడ నుంచి మీకు. ఓకే ఫ్రెండ్స్, కామెంట్ మటుకు చేయొద్దు ప్లీజ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.